అందరికీ నమస్కారం. ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం. నేను గుండెపనేని రాజశేఖర్. నేను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యుడిని. గడిచిన 17 సంవత్సరాలుగా నేను వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్నాను. ప్రస్తుతం నేను మీ ముందుకు ఒక చక్కని ఔషధ ప్రక్రియతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఏమిటంటే చాలా కీలకమైనటువంటి యోగం. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి యోగము. అందరూ చూడండి, గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వారికి కూడా దీని గురించి చెప్పండి. ఇది సామాన్యంగా మనిషి 40 ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. అంటే గుండె నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. గుండెకి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి అంశాల్లో సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి వీటన్నింటికి చూసి స్టంట్స్ వేయటం కానీ, లేకపోతే ఈ గుండె జబ్బులన్నిటికీ రకరకాలైనటువంటి పరిష్కారాలు ఆధునిక వైద్యం కనిపెట్టింది. అయినప్పటికీ కూడా ఏదో ఒక కాంప్లికేషన్ ఉంటూనే ఉంటుంది. ఇటువంటి సమయంలో మనము ఒక ఆయుర్వేదిక్ చిట్కాతో మనం తీసుకునేటువంటి ఔషధాలతో పాటు, అంటే మనం అల్లోపతిలో కానీ ఇతరత్ర ఏదైనా ప్రక్రియలో కానీ మనము ఔషధాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ తీసుకుంటున్న ఔషధాలతో పాటు మనము ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాలైనటువంటి రామబాణం లాంటి చిట్కాలు ఉన్నాయి. ఇది కూడా పాటిద్దాం. ఆయుర్వేదం టచ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఆయుర్వేదంలో గుండె జబ్బులకు అర్జున అనేటువంటి మందు చాలా ప్రశస్తమైనదని అందరికీ తెలుసు. అర్జున అనేటువంటిది ఒక మందిది. ఈ అర్జున అనేటువంటిది ఒక మూలిక. ఇది గుండె జబ్బులకు సంబంధించి చాలా ఉపయోగకరమైంది. ఇది చాలా వరకు అందరికీ తెలుసు, అంటే ఆయుర్వేదం అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ దాన్ని ఇవ్వటంలో కొంత తేడా ఉంటుంది. ఇవ్వటంలో తేడా వల్ల ఆ రకాలైనటువంటి జబ్బులు నయం కావడానికి చాలా ఆలస్యం కావడము, లేకపోతే కొంతమందికి సరిగా కాకపోవడము ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది బాగా కావాలంటే ఏం చేయాలంటే, గుండెపోటు ఒకసారి వచ్చింది, తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి భయంతో గడుపుతూ టాబ్లెట్ల దగ్గర పెట్టుకుని గడుపుతూ ఉంటారు. ఇది తప్పేం కాదు. కానీ మనకు అది పూర్తిగా రాకుండా, పూర్తిగా పోగొట్టుకొని ధైర్యంగా ఇక మన పనులు మనం చేసుకునేటట్లుగా తయారయ్యేందుకు ఈ అర్జున అనేటువంటిది మూలిక చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఏ విధంగా వాడాలో అనేటువంటి విధానం నేను చెప్తాను. ఆ విధంగా వాడితే 100కి 150% ఇది చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు అర్జున అనేది మీకు మూలికలు అమ్మే షాప్లో దొరుకుతుంది. అర్జున అంటే ఏం లేదు, తెల్ల మద్ది చెట్టు పై బెరడు అనమాట, పై పట్ట. దీన్ని చూర్ణం చేసి పౌడర్ చేసి అమ్ముతారు. ఇది ఎర్ర కలర్లో ఉంటుంది, అంటే రోజ్ కలర్లో ఉంటుంది లైట్గా. దీన్ని తీసుకొని వచ్చేసి మీరు ఏం చేయాలంటే, మొట్టమొదటిసారిగా ఆవు పాలు తీసుకోండి. 1/2 లీటర్ ఆవు పాలు. మీరు నాటు ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయో విచారించి వెతికి పెట్టుకోండి ముందు. ఈ విచారించి వెతికి పెట్టుకున్న తర్వాత మీరు ఈ యోగాన్ని ప్రయోగం చేయండి. ఇప్పుడు నాటు ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకోండి. నాటు ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని 1/2 లీటర్ నీళ్లు కలపండి. అందులోకి 1/2 లీటర్కి 1/2 లీటర్ నీళ్లు కలపండి. ఈ 1/2 లీటర్ నీళ్లు కలిపిన తర్వాత ఇందులోకి ఒక స్పూను టీ స్పూన్ నిండా ఈ చూర్ణం వేయండి. ఈ అర్జున చూర్ణం వేయండి. ఈ అర్జున చూర్ణం వేసి బాగా కాంచండి. అంటే దీన్ని ఏం చేస్తారంటే క్షీరపాక విధానంలో కాంచడం అంటారు. దీన్ని మీరు ఏం చేయాలి, ఆ నీళ్ళన్నీ ఇమిరిపోయి కేవలము పాలు మాత్రమే మిగిలే వరకు కాంచుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయి కేవలం పాలు మాత్రమే మిగిలే వరకు కాంచుకున్న తర్వాత మీరు దాన్ని చేయాలి, ఆ పాలని తీసుకొని వడబోసుకొని దాంట్లో మీగడ ఏమైనా కట్టి ఉంటుంది కదా, అదంతా లేకుండా చేసుకొని ఆ వడబోసుకున్న పాలని నీట్గా తాగేయాలన్నమాట. ఇది ప్రతిరోజు పరగడుపునే ఉదయమే చేయాలి. తర్వాత మీరు వాడుకునే టాబ్లెట్లు వాడుకోవచ్చు. ఒక అరగంట గంట సేపు సమయం ఇచ్చిన తర్వాత మీరు ఏం వాడుకుంటారో అవన్నీ వాడుకోవచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటి చిన్న చిట్కా. ఈ విధంగా మీరు ఒక 40 రోజులు చేయాలి. 40 రోజులు చేసేపాటికి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాల్లో కూడా మీకు చాలా 99% నయమైపోతుంది అది. తర్వాత కూడా ఏం చేయాలంటే, మీరు ప్రతి నెలలో 3 రోజులు, అంటే ఈ గుండె జబ్బు అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నమ్మలేని పరిస్థితి కాబట్టి ప్రతి నెలలో 3 రోజులు, మొదట 3 రోజులు, అలాగే ఆఖరిలో 3 రోజులు, చివరి 3 రోజులు, ఆఖరి 3 రోజులు తీసుకోవడం వల్ల మీరు ఆఖరి 3 రోజుల తర్వాత మళ్ళీ మొదటి 3 రోజులు తీసుకుంటారు కాబట్టి ఒక వారం రోజులు తీసుకున్నట్టు ఉంటుంది. ఈ విధంగా ప్రతి నెల ఒక వారం రోజులు తీసుకోవటం మూలాన ఏమైపోతుందంటే మీకు ఆ జబ్బు అసలు ఎప్పుడూ మీ దరికి రాకుండా ఉంటుంది. అయినా మీరు తీసుకునే జాగ్రత్తలు తీసుకోండి. దీన్ని మాత్రం ప్రయోగం చేయండి. ఖచ్చితంగా ఈ వ్యాధి, నా నమ్మకం మేరకు దీన్ని వాడిన వాళ్ళల్లో 90% మందికి మళ్ళీ తిరిగి ఆ గుండెపోటు అనేది రాదు.
అది అంత ఖచ్చితంగా అంత గ్యారెంటీగా పనిచేసేటువంటి మెడిసిన్ ఇది. ఇది ఏమంటే మీరు చేయాల్సింది ఆవు పాలనే సంపాదించుకోండి. అది కూడా జెర్సీ ఆవు పాలొద్దు, నాటు ఆవు పాలను తీసుకోండి. వీటిలో చాలా తేలిగ్గా జీర్ణమయ్యే గుణం ఉంటుంది. కాబట్టి ఈ నాటి ఆవు పాలను తీసుకొని సగం నీళ్లు కలిపి, అంటే 1/2 లీటర్ నీళ్ళలోకి 1/2 లీటర్ నీళ్లు కలిపి ఇది 1 స్పూన్ వేయండి. 1 స్పూన్ వేసిన తర్వాత ఆ స్పూన్ కూడా అది వేసి కలిపేసి ఆ నీళ్లు మొత్తం ఇమిరిపోయి పాలు మాత్రం మిగిలే వరకు చూసుకొని కాంచండి. అప్పుడప్పుడు కలుపుతూ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఆ విధంగా ఒక్కొక్కల నీళ్ళు ఎన్నో ఉన్నా పర్వాలేదు, ఏం కాదు, కానీ సగం చేయడం అనేది ఆ రివాజ్ అనమాట. ఆ విధంగా చేసిన తర్వాత దీన్ని మీరు వడబోసుకొని తాగేసేయండి. అలా వడబోసుకొని తాగిన తర్వాత 1 గంట పాటు ఏమీ తినొద్దు. 1 గంట పాటు ఏమీ తినకుండా తర్వాత ఏదైనా ఆహారం తీసుకోండి. తర్వాత మీరు తీసుకున్నటువంటి రెగ్యులర్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకోండి. ఈ రకంగా తీసుకోవటం వల్ల మీకు ఆ జబ్బు అనేది తిరిగి రాకుండా సంపూర్ణంగా పోతుంది. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఒకటి ఉంది. ఈ రెండో పద్ధతిలో కూడా కేవలము మీకు చాలా సివియర్గా ఉంది, తరచూ వస్తుంది గుండె జబ్బు, అదే గుండెపోటు అనుకుంటే అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ 1/2 లీటర్ ఆవు పాలు తీసుకోండి, 1/2 లీటర్ నీళ్లు కలపండి. ఇందులో టీ స్పూన్ వేయమన్నాను కదా మొదటి పద్ధతిలో, అలా కాకుండా 15 గ్రాములు తూకం చేసి 15 గ్రాముల పౌడర్ను వేయండి. ఈ 15 గ్రాముల పౌడర్ వేసిన తర్వాత మీరు 15 గ్రాముల పౌడర్లో బాగా కలిపేసి మొత్తం ఈ పౌడర్ అంతా కలిపిన తర్వాత ఈ పాలను మొత్తం 1/2 లీటర్ అయ్యేటట్లుగా కాంచండి. అంటే 1/2 లీటర్ అవుతాయి కదా నీళ్లు కలిపినప్పుడు, ఆ నీళ్ళన్నీ ఇమిరిపోయే విధంగా క్షీరపాక పద్ధతిలో కాంచిన తర్వాత ఆ పాలల్లోకి చివరిలో ఒక 10 గ్రాముల పటిక బెల్లం వేయండి. 10 గ్రాములు కానీ లేదా 15 గ్రాములు కానీ పటిక బెల్లం వేయండి, అంతకంటే ఎక్కువ వేయద్దు. 10 గ్రాములు వేస్తే మంచిది. 10 గ్రాముల పటిక బెల్లం వేసి వడబోసుకొని తాగండి. వడబోసుకొని నీట్గా 10 గ్రాముల పటిక బెల్లం వేసి తాగండి. ఈ 15 గ్రాములు వేసుకునే వాళ్ళు సివియర్గా తరచూ గుండెపోటు వస్తుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. మీరు ఇది వాడుతున్నప్పుడు మీరు కొంత గ్యాప్ ఇచ్చి మిగతా మెడిసిన్స్ అన్ని వాడుకోండి. ఇది మీరు తింటున్నది ఏంటి, ఒక మూలిక, పాలు. ఈ పాలు తీసుకుంటారు జనరల్గా, ఎప్పుడు తీసుకునే అలవాటే ఉంటుంది, చిన్నప్పటి నుంచి తీసుకుంటూనే ఉంటారు పాలు. తర్వాత ఈ మూలిక మాత్రం అదనంగా ఇక్కడ వేసుకుంటున్నారు. ఇది ఒక ఔషధం కింద పనిచేస్తుంది మీకు. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో తరచూ వచ్చేటువంటి వాళ్ళు రెండో పద్ధతిని, ఏదో వచ్చిపోయింది అనుకునే వాళ్ళు ఒకటో పద్ధతిని వాడుకొని ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోండి. రెండో పద్ధతిని కూడా అందరూ వాడుకోవచ్చు, నష్టమేం లేదు. ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది అనుకూలమైతే దాన్ని వాడి మీ వ్యాధిని నయం చేసుకోండి. ఇది మీకు బాగా ఉపయోగపడేటువంటి యోగం. ఇది మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మీకు లైక్ చేయండి, ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా వైద్యులు ఉంటే కూడా మీరు ఏదైనా మెడిసిన్ చేసిస్తే కూడా గుండె జబ్బుకి, తర్వాత ఈ చిట్కా కూడా వాళ్ళని పాటించమని చెప్పండి. ఇది కూడా ఇచ్చి వాళ్ళని ఆ విధంగా పాటించమని చెప్పండి. ఇది అదనపు బలం అవుతుంది, గ్యారెంటీగా నయం అవుతుంది. మీరు ఒకవేళ స్వయంగా మీరు ఏదైనా దీన్ని చూసి వాడుకోవాలనుకుంటే, మీరు ఏదైనా వేరే పద్ధతిలో మెడిసిన్స్ వాడుతుంటే వాటిని వాడుకుంటూనే పొద్దునే పరగడుపున దీన్ని ఈ విధంగా తీసుకోండి. ఇది 2 పూటలా తీసుకుంటే కూడా చాలా మంచిదే. 2 పూటలు అంటే మీకు పాలు దొరుకుతాయి, మాకు అనుకూలత ఉంది అనుకుంటే ఒకే పూట కాకుండా 2 పూటలు కూడా తీసుకుంటే మరీ మంచిది. ఈ విధంగా 40 రోజులు తీసుకోవడము. ఆ తర్వాత నెలలో అంటే మొదటి 3 రోజులు, ఆఖరి 3 రోజులు, అంటే ఆఖరి 3 రోజులు తీసుకున్నప్పుడు మళ్ళీ మొదటి 3 రోజులకు కంటిన్యూగా అవుతుంది అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే 6 రోజుల పాటు కంటిన్యూగా తీసుకున్నట్టు ఉంటుంది. తర్వాత మీరు మానేయచ్చు. ఈ విధంగా దీన్ని వాడుతూ ఉంటే ఖచ్చితంగా మీ జబ్బు అనేది గ్యారెంటీగా దూరం అయిపోతుంది. లేదు ఇక మొదటి 3 రోజులు, ఆఖరి 3 రోజులు అనేది ఏమి 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వాడేస్తాం అనుకుంటే కూడా అట్లయినా వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతి నెల ఈ విధంగా వాడుకోండి. మొదట 40 రోజులు వాడండి, తర్వాత ప్రతి నెల వాడండి. ఇక మీరు ఆ రకమైనటువంటి ఆ జబ్బు బారిన పడేటువంటి అవకాశం 95% తగ్గుతుంది. ఇంకా 5% ఏమైనా ఉంటే చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు శరీరతత్వం ఒక్కో రకంగా ఉంటుంది. మనం అంత గ్యారెంటీగా బల్లగుద్ది చెప్పలేం. బట్ 95% నుంచి 98% వరకు అయితే మాత్రం మళ్ళీ ఆ వ్యాధి రాదు, గుండెపోటు అనేది రాదు. ఇది వాళ్ళకి నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ విధంగా నాకు కొంచెం సపోర్ట్ చేయండి.